అధిక విద్యావంతుల ప్రయోజకులైరి పూర్ణశుంఠలు సదా పూజ్యులైరి. అధిక విద్యావంతుల ప్రయోజకులైరి పూర్ణశుంఠలు సదా పూజ్యులైరి. సత్యవంతుల మాట జన విరోధం బాయే వదరువోతుల మాట వాసికెక్కే. ధర్మవాదన పరుల్ దారిద్ర్యముండిరి పరమలోభులు ధన ప్రాప్తులైరి. పుణ్యవంతులు రోగభూత పీడితులైరి దుష్టమానవులు వర్ధిష్ఠులైరి. పక్షివాహనమా వంటి భిక్షకులకు శక్తి లేదాయనిక నీవే చాటు మాకు. శక్తి లేదాయ ఇక నీవే చాటు మాకు. అందరికి తెలిసిందే కదా. అధిక విద్యావంతుల ప్రయోజకులైరి పూర్ణశుంఠలు సభా పూజ్యులైరి. ఇప్పటి పరిస్థితి అప్పుడు కూడా అట్లనే ఉందన్నమాట. సమకాలీన సాహిత్యం సమకాలీన పరిస్థితుల్ని కళ్ళగడుతుంది అంటే విద్యావంతులు ఇప్పటి పరిస్థితులలో ఎంతో మంది విద్యావంతులకి తగిన సత్కారాలు గౌరవాలు గుర్తింపు లభించలేదు చాలా వరకు. శుంఠలు సభాపూజ్యులైపోతున్నారు. అందరూ అంటే కొంత ఎక్కువ శాతం అయితే ఉంది. భర్తగారు అంటారు, పండితులైన వారు దిగువందగనుండగా అల్పుడొక్కడు దందగ పీఠమెక్కిన బుధ ప్రకరంబులకేమి ఎగ్గదు అంట. అంటే ఇప్పుడు వేదిక మీద కూర్చున్నంత మాత్రం నేను గొప్ప పండితుని కాదు, ఎదురుగా ఉన్న వాళ్ళు అందరూ పాండిత్యం లేని వాళ్ళని నేను అనుకోవాల్సిన అవసరం లేదు. ముందు కూడా మంచి గొప్ప పండితులు నాకు గాజుల రవీందర్ గారు ఉన్నారు, ఆయన పాఠ్య పుస్తక రచయితగా మా టీంలో మెంబర్. మా పంతులు గారు, శర్మ గారు, ఇక్కడ ఉన్న వాళ్ళు నాకు అందరూ పరిచయం లేకపోవచ్చు కానీ వీళ్ళు మేడం గారికి ఇప్పుడే విన్నాను నేను, గారు సంగీత ప్రజ్ఞాపాఠ వాళ్ళు. కాబట్టి పండితులైన వారు దిగువందగనుండగా అల్పుడొక్కడు దండద పీఠమెక్కిన బుధ ప్రకరంబులకు ఏమి కాదు. అంటే కింద కూర్చున్నంత మాత్రాన ఇప్పుడు నేను వచ్చి కింద కూర్చోండి మీరు ఇక్కడ కూర్చున్నా నాకు పోయే నష్టం లేదు, మీకు పోయే నష్టమైంది. కాబట్టి ఈ పెద్ద నష్టమేం లేదంటుంది. సమాజంలో పరిస్థితులు ఇట్లా ఉన్నాయని చెప్పారు. అధిక విద్యావంతులకే ధర్మవాదన పరులు దారిద్ర్యం ఉంది. ఇప్పుడు చూస్తున్నారు ధర్మాన్ని ఎవరైతే ధర్మాన్ని ప్రతిష్ఠించాలనుకుంటున్నారో అనేక విమర్శలను ఎదుర్కొంటారు. మరి నరేంద్ర మోడీ గారిని కూడా 13 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసి 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా పనిచేస్తున్నారు. సొంత కారు లేదు, సొంత బంగ్లా లేదు, సొంత భార్య లేదు, సరే అది వేరే విషయం. సొంత ఆస్తులు లేవు, సొంతంగా ఏది లేదు. 25 సంవత్సరాల దగ్గర ఒక సంవత్సరం చిన్న పదవి, రాజకీయంగా చిన్న పదవిలో ఉంటే కోట్లు కూడా పెడుతున్నటువంటి తరుణంలో మహానుభావులు అక్కడక్కడ ఉంటారు. ఇప్పుడు పూర్వం చాలా ఉన్నారు, ఇప్పుడు ప్రత్యక్షంగా ఉన్న వ్యక్తిని గుర్తు చేశాను. చాలా మందికి నచ్చకపోవచ్చు, కొందరికి అందరికి నచ్చాలని ఏం లేదు. ధర్మవాదన పరులు దారిద్ర్యం ఉంది. ఆయన దారిద్ర్యం ఫీల్ అయితలేడు. ప్రజల కోసం కష్టపడుతున్నా, 3 గంటలు నిద్రపోతున్నా, ఏం ఇబ్బంది పడతలేడా. అట్లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది. ఆది శంకరాచార్య గురించి మీకు తెలుసు, అందరికి తెలుసు. జీవించింది 32 సంవత్సరాలు. భారతదేశాన్ని కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు 4 సార్లు కాళీ నడకలు నడిచి, గుట్టిగా తిరుగుడే కాదు, 4 వైపులా 4 శక్తి పీఠాలు నిర్మించింది. 100కు పైగా పుస్తకాలు రాసి, ఒక 1000 మంది 100 సంవత్సరాలు చేసే పని ఆయన ఒక్కడు 32 ఏళ్లలో చేసిపోయింది. అంటే అట్లా పుడతారు మహానుభావులు. అది పురాణ పిటకథన, నిజంగా ఈ భూమి మీద నడయాది. రేపు ఈయన కూడా వీరిని కూడా అట్లానే కీర్తిస్తారు కావచ్చు. ఇట్లా చెప్పుకుంటూ పోతే కొన్ని వేల మందిని చెప్పచ్చు, చాలా మందిని చెప్పచ్చు. ఉండరా అంటే ఉంటారు. అయినా వాళ్ళు ఏం ఫీల్ కాదు. వాళ్ళు ఏం డబ్బు సంపాదన కోసం, ఆదిశంకరాచార్య డబ్బు కోసం తిరగలేదు. ఇప్పుడున్న మోడీ గారు డబ్బు
కూడబెట్టుకోవాలని చూస్తారు. ఆయన ఒక్కడే ఉన్నాడు అని మళ్ళీ అడిగారు, ఇంకా ఉన్నారు, కూడబెట్టిన వాళ్ళు ఉన్నారు, కూడబెట్టాల్సిన అవసరం లేదనుకున్న వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి అది సర్వసాధారణమే అని చెప్తున్నాను అన్నమాట. కాబట్టి పక్షి వాహన మా వంటి భిక్షకులకు శక్తి లేదా, ఇక నీవే చాటు. మాలాంటి వాళ్ళకి ఎవరు, నీవే రక్ష. నిన్ను నమ్ముకొని కార్యక్రమాలు చేస్తాం, భగవంతుని నమ్ముకొని కార్యక్రమాలు చేస్తారన్నమాట. కాబట్టి నీవే మాకు రక్ష. శక్తి ఎక్కడికెళ్ళి వస్తుంది? 3 గంటలు, 8 గంటలు నిద్ర, 8 గంటలకు తక్కువగా నిద్రపోతే, నిద్ర లేకపోతే తెల్లవారి అదో రకంగా ఉంటుంది, అనీజీగా ఉంటుంది. మరి 3 గంటలు నిద్రపోయి, రోజు 3 గంటలే నిద్రపోయి ఎక్కడికంటే అక్కడికి ప్రయాణం చేసి గంటలు గంటలు ఉపన్యాసించే వాళ్ళు ఎట్లా? అంత 70 ఏళ్ల పైన ఉన్న వ్యక్తులు, వారి వెనుకిదే శక్తి. ఆయన చెప్పింది అదే, పక్షి వాహన నీవే శక్తి మాకంటుంది. వాళ్ళకి శక్తి ఆయనే. ఇది కనిపిస్తుంది అంటే కనిపించదు. ఇప్పుడు ఎవరికైనా చెప్తే మన నరేంద్ర మోడీ వెనుక భగవత్ శక్తి ఉన్నది కాబట్టి ఆయన 3 గంటలే నిద్రపోతాడు. ఇక్కడి నుంచి ఈ రాష్ట్రం నుండి ఆ రాష్ట్రానికి, ఆ రాష్ట్రం నుండి ఆ రాష్ట్రానికి, 4 రాష్ట్రాలు ఒకటే రోజు తిరిగి 4 అద్భుతమైన గంట స్పీచ్లు ఇచ్చాడు. 3 గంటలు నిద్రపోయి ఎట్లా సాధ్యమైందని భగవంతుడు అనుకున్నా అంటే ఎవరు నమ్మరు. దీని వెనుక వాదన పరులు వస్తారు. అది ఎట్లా చూపించట్టు, చూపిస్తామా అని నీలాంటి అల్పులకు కనిపిస్తాడా? వాళ్ళని ఎన్నుకుంటాడు అంతే. నీకు నాకు కనిపించే వ్యక్తి కాదు కదా అమ్మా. అదే ఓకే అట్లా, ఓకే, థ్యాంక్ యూ అమ్మా. అది అట్లా. కాకపోతే ఇంకేమంటున్నాడు, ఈ దుష్ట జనుల్ని మార్చే తత్వాన్ని కూడా చెప్పాడు. మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది సమాజంలో, కానీ మూర్ఖులకు కొన్ని చేరవు. అది కూడా ఒకటి చెప్పాడు, మూర్ఖుల లక్షణాన్ని చెప్పాడన్న. భుజబలంబున పెద్ద పులుల జంపంగవచ్చు, భుజబలంబున పెద్ద పులుల జంపగవచ్చు, పాము కంఠము చేతబట్టవచ్చు, బ్రహ్మరాక్షస కోట్ల భారద్రోలగవచ్చు, మనుజుల రోగముల్ మాన్పవచ్చు, జిహ్వకిష్టముగాని చేదు మృంగగవచ్చు, పదును ఖడ్గము చేతనదుమవచ్చు, కష్టమందుచు మున్ల కంపలో జరవచ్చు, తిట్టుబోతుల నోళ్ళు కట్టవచ్చు. కాని కుడమిలో దుష్టులకు జ్ఞానమోద తెలిపి, సజ్జనుల చేయలేడెంత చతురుడైనా. చివరి క్రిస్టి అన్నమాట. కొన్ని సందర్భాల్లో సర్పమునైన పువ్వు దండవల ధరించవచ్చంట. మకర ముఖాంతరస్తమగు మాణికమున్ పెకిలించవచ్చు, సర్పమునైన పువ్వు దండవల ధరించవచ్చు. భర్తహరి అంట. తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు, తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు, మృగతృష్ణలో నీరు తాగవచ్చు. మూర్ఖుని మనసు రంజనం. మూఢమూర్ఖుడు అని అనుకోండి, వాళ్ళని ఏం చేయలేదు, ఇవన్నీ చేయగలం. కానీ అట్లాంటి మూర్ఖులకి చెప్పలేము. ఇది ఈ ఒక వికృత వాదనలు పట్టుకొని వచ్చేవాళ్ళు మనకి సమాజంలో బాగా కనిపిస్తాయి. వాళ్ళతో ఏం కావు, వాళ్ళతో ఏమీ కావు, వాళ్ళు ఏం చేయలేరు, వాదనలు పెడతారు అంతే. అట్లాంటి తరపు వాదించాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి ఇలాంటి మూర్ఖులకి చెప్పి వాదించే ప్రయత్నం అనవసరం. చేసి చూపండి, వాళ్ళు ఎప్పుడో అనుభవంలో గ్రహిస్తారని చెప్తున్నాడు అనమాట. భుజబలంబున పెద్ద పులుల చంపగవచ్చు, పాము కంఠం మీద వేసుకోవచ్చు, బ్రహ్మరాక్షసులను ధర్మవచ్చు, ఎన్నో రోగాలు మాన్పవచ్చు, చేదు మింగవచ్చు, కష్టముతో ముండ్ల కంపలో దొరవచ్చు. కానీ ఇలాంటి దుష్ట జనులు మూడుల్ని మాత్రం మార్చే ప్రయత్నం చేయడం వృధా అంటున్నాడు. కాబట్టి వాళ్ళకి చేసి చూపించండి, అనుభవంలో గ్రహిస్తారు అన్నది శేషప్ప కవి యొక్క మాట. ఇది సమాజంలో రీతులను మనం నేర్పుతున్నారు. మనం పాటిస్తామా లేదా అదంతా వేరే విషయం. చెప్పేది విషయం ఇది ఉన్నది కాదు. దాన్ని ఆచరించే వాళ్ళు ఆచరిస్తారు, గ్రహించే వాళ్ళు గ్రహిస్తారు. అదనమాట.
ధరణిలో వేయేండ్లు తనువు నిల్వగబోదు, ధనమెప్పటికి శాశ్వతంబుగాదు. దారాసుతాదులా తన వెంట రాలేరు, మృత్యులు మృతిని తప్పింపలేరు. బంధుజాలము తన్ను బ్రతికించురోలేరు, బలపరాక్రమమేమి పనికి రాదు. ఘనమైన సకల భాగ్యములెంత గల్గియు, గోచి మాత్రం వైన గొనుచుబోడు. వెర్రి కుక్కల భ్రమలన్నీ విడచి నిన్ను భజన చేసడి వారికి పరమ సుఖము. ధరణిలో వేయేండ్లు తనువు నిల్వగబోదు. చెప్పాల్సిన అవసరం లేదు కదా. 1000 ఏళ్ళు ఎవరు ఉండలేరు, 100 ఏళ్ళు కూడా ఉండలేరు. ఇప్పుడు ధనమెప్పటికీ శాశ్వతంబు కాదు. ఇది తెలవాలా మన వాళ్ళకి? కోట్లు లక్షల కోట్లు కూడా పెట్టే వాళ్ళకి ధనం శాశ్వతం కాదు. ఇది పోయేటప్పుడు ఇందులో 1 రూపాయలు నేను తీసుకుపోలేను అని తెలవాలా? తెలియని వాళ్ళు ఉన్నారు, అందరికి తెలుసు. అయినా మళ్ళీ ఆ ఆలోచన నుండి బయటకు రా. ధారాసుతాదుల తన వెంట, ఇది కూడా ఎవరు? భార్య. ధార అంటే భార్య పుత్రుడుగా వెంట రాలేదు. బంధుజాలం మనల్ని ఏం చేయలేరు, ఆదుకోలేరు కష్టాలను. వీళ్ళు ఇవన్నీ భ్రమలు విడిచిపెట్టండి. నిన్ను భజన చేసడి వారికి పరమసుఖం. మళ్ళీ భగవంతుని తత్వం ఎటు తిరిగి మళ్ళీ శ్లోకంలోని రీతులను చెప్పి భగవంతునికి అనుప్రయుక్తం చేస్తాడు. స్వామి నీవే మళ్ళీ సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. కృష్ణుడు అంటాడు గీతలో, సర్వధర్మాలను వదిలిపెట్టి. సర్వధర్మాలు అంటే అన్ని ధర్మం వదిలిపెట్టి అధర్మ మార్గంలో బొమ్మని కాదు. నువ్వు చేస్తున్నటువంటి ఏ కర్మ చేసినా కూడా నన్ను దృష్టిలో పెట్టుకొని చేయి. ఫైనల్ గా నన్ను నమ్ముకో. అన్నిటికీ నేనే కర్తను, కర్మను, క్రియను అన్నిటికీ నేనే అని చెప్పుకుంటాడు కృష్ణ పరమాత్మ. సర్వధర్మాన్ పరిత్యజ్య, అన్ని ఆలోచనలు వదిలిపెట్టు. నువ్వు ఏ కర్మ చేస్తున్నావో చిత్తశుద్ధితో చేయి. ఫైనల్ గా నన్ను నమ్ముకో అంటే అన్ని చెప్పిండు. ప్రత్యక్షంగా భగవంతుడు కృష్ణ పరమాత్మ ఈ భూమి మీద నడయాడి గీత రూపంలో మనకి ప్రత్యక్షంగా చెప్పి పోయాడు. పోయాడంటే వెళ్ళిపోయింది. ఆయన ఎక్కడ పోతాడు? ఇక్కడే ఉంటాడు. అంత అద్భుతంగా చెప్పాడు. ఆ గీతను మనం ఎక్కడ వాడుతున్నాం మీ అందరికీ తెలుసు. అది నిత్య పారాయణ గ్రంథం, ఆచరణ యోగ్యమైనటువంటి గ్రంథం భగవంతుడు మన ముందు పెట్టి. ఈయన కూడా అదే అంటున్నాడు అన్నమాట. కాబట్టి ఇవన్నీ క్షణమాత్రం, నిమిత్త మాత్రం. ఇవన్నీ ఏవి దారాసుతాదులను వదిలిపెట్టమని కాదు. మళ్ళా మనది ఏ ధర్మం, ఏ కాలంలో ఆ ధర్మాన్ని, బాల్యంలో బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమ ధర్మము, అన్ని ధర్మాలు ఆచరించుడే. మళ్ళీ నిన్ను నమ్ముకోవడమే అసలైన లక్ష్యం అని చెప్పాను. కాబట్టి దాన్ని బలంగా చెప్పాడు. అన్నిటికీ మళ్ళీ నీవే దిక్కు, చివరిగా నీవే దిక్కు. దాన్ని విస్మరించకంటున్నాడు. అన్ని కార్యక్రమాలు చేయండి, మళ్ళీ భగవంతుణ్ణి విస్మరించక. సమాజంలో ఇంకా చాలా విషయాలు చెప్పారు. అడవి పక్షులకెవ్వడాహారం ఇచ్చను తెలిసిందే, మృగజాతికెవ్వడు మేత పెట్టే, వనచరాదులకు భోజనమెవ్వడిప్పించే, చెట్లకెవ్వడు నీరు చేదిపోసే, స్త్రీల గర్భంబులన్ శిశువులెవ్వడు పెంచే, పనులకెవ్వడు పోసే పరగ విషము, మధుపాలికెవ్వండు మకరందమనరించే, పశులకెవ్వడసగ పచ్చిపూరి, జీవకోట్లను పోషింపనీవే కాని, జీవకోట్లను పోషింపనీయే కాని, వేరే యొక్క దాతలేడయ్య వెదికి చూడా. దీనికి సైన్స్ అనుకో. ఏ సైన్స్ అయినా కూడా మళ్ళీ అక్కడే చేయాలి. సునీత విలియం అంతరిక్షంలో 10 ఏళ్ళు ఉండొచ్చు. ఆమె ప్యాకెట్ లో గణపతి చిత్రపటాన్ని, చిన్న భగవద్గీత పుస్తకాన్ని పెట్టారు. డైరెక్ట్ చెప్పారు,
అంతరిక్షంలో పోయే వాళ్ళు కూడా దీన్ని నమ్మారంటే అర్థం. సైంటిస్ట్ పెద్ద పెద్ద సైంటిస్ట్ పరిశోధకుడు భూమిని విడిచిపెట్టి 10 శూన్యంలో ఉండేది. ఇది తెలిసిన వాడికి దానిలో ఉన్న మహత్యం తెలుస్తుంది, గ్రహించని వాడికి ఇవ ముందే చెప్పాలి కదా, వాదనలు అనవసరం, మూర్ఖులతో వాదన అనవసరం అన్నారు. కాబట్టి ఎంత గ్రహిస్తే అంత. కాబట్టి అడవి పక్షులకు ప్రకృతి సిద్ధంగా ఈ థియరీ ఆ థియరీ ప్రకారం ఇవన్నీ వచ్చినాయి. ఏ ప్రకృతి ఇక వాదించుకుంటూ పోవచ్చు, కానీ అందుకే అన్నాడు ఇవన్నీ వనచరాదులకు భోజనం ఒడిపించే, స్త్రీల గర్భంబుల శిశువుడు ఒడిపించే, పనులకు ఎవడు పోసే పరమ విషయం ఇవన్నీ చెప్తూ జీవకోట్లను పోషింప నీయక వేరే ఒక దాతలే. అందరూ ఏమనుకుంటారంటే ఈ శక్తి నాదే, ఈ చెప్పే శక్తి నా దగ్గర శక్తి ఉన్నది కాబట్టి నన్ను మా పంతులు గారు పిలిచారు, నా దగ్గర అద్భుతమైన శక్తి ఉంది కాబట్టి, చెప్పే శక్తి ఉంది కాబట్టి మీరు అందరూ అడుగుతుంది వింటూరు అని విరవేయాల్సిన అవసరం లేదు. భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ యద్విభూతి మత్సత్వం శ్రీమదూర్జితమేవగా తత్వ దేవాంశ గచ్చత్వ మమ తేజాంశ సంభవం అని భగవద్గీతలు అంటారు. ఈ భూమి ఉన్న సకల చరాచర సృష్టిలో ఉన్న తేజస్సు, వ్యక్తులలో ఉన్న గొప్పతనము, అద్భుతమైన విలువైనటువంటి వస్తువుల్లో ఉన్నటువంటి ఆ విలువ అన్ని నేనే, నా తేజస్సుతో ప్రకాశిస్తున్నాను. సకల వ్యక్తులలో ఉన్నటువంటి అపరిమిత ప్రజ్ఞ కూడా నా తేజస్సుతో ప్రకాశిస్తున్నది అంటే యద్విభూతి మత్సత్వం భగవద్గీతలో కూర్చుంది. అదే ఈ తేజస్సు వెనుక ఈ ఉన్న ప్రతి వ్యక్తిలో గొప్పతనం ఉంది. ఆ గొప్పతనం వెనుక నేనున్నా అంటాడు భగవంతుడు. మనం ఏమనుకుంటాం అంటే నేను కాదు, నేను ఈరోజు ఇక్కడ వచ్చింది చెప్పడం కనుక మా పంతులు గారు ఇవ్వడం కాదు, నా దగ్గర ఉన్న టాలెంట్ ఏదో పాడే చెప్తూ చెప్పే చెప్తూ నేను ఉపాధ్యాయుని కాబట్టి దానివల్ల నేను ఇక్కడికి వచ్చిన అనుకుంటాను. దీని వెనుక ఆయన ఉన్నారు. అదే చెప్పాను, ఈ అన్నిటి వెనుక, అన్ని విలువైన వస్తువుల వెనుక మమ తేజాంశ సంభవం, నా తేజస్సు వల్ల సంభవించు, నేను అందిస్తున్నటువంటి ఆశీస్సుల వల్ల మీకు లభించాయి. కాబట్టి జీవకోట్లను పోషించనీయే కాని వేరే ఒక దాత ఇంకోరు లేరు అని అని అక్కడ గీతలో కృష్ణుడు చెప్పిన అంశాన్ని ఈయన భాషలో చెప్పారు. సాధు సజ్జనులతో జగడమాడిన కీడు, కవులతో వైరంబు కాంచకీడు, పరమదీనుల చిక్కబట్టి కొట్టిన కీడు, భిక్షకులను దుఃఖ పెట్టకీడు, నిరుపేదలను చూసి నిందజేసిన కీడు, పుణ్యవంతుల దిట్ట పొసగకీడు, సద్భక్తులను తిరస్కారమాడిన కీడు, గురుని ద్రవ్యము దోచుకొనిన కీడు, దుస్సకార్యముల నరించు దుర్జనులకు ఘనతరంబైన నరకంబు గట్టు ముల్లే. అద్భుతమైన లోకరీతులు. సాధు సజ్జనులతో జగడమాడిన కీడు. ఏం కీడు? వెంటనే రాదు. సాధు అంటే సద్గుణవంతులు, సమాజంలో తన మానాన తాను జీవిస్తున్నటువంటి సద్గుణవంతులుగా ఉంటారు. వాళ్ళను అమాయకుల్లాగా కనపడతారు. అమాయకుల్ని అట్లా ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో దుర్మార్గులు చాలా మంది ఉట్టుకొస్తారు కాబట్టి వాళ్ళను నిందించిన, వాళ్ళను కష్టపెట్టిన అది కీడే, వెంటనే కనపడకపోవచ్చు. అట్లాంటి చెప్పుకొచ్చింది. కవులతో వైరంబు కాంచకీడు. కవులు రచయితలతోటి కూడా గొడవలకు పోవద్దంటున్నారు, వైరానికి పోవద్దంట. ఈ కవులు రచయితలు ఏం చేస్తారు? వాళ్ళు ఏం చేయరు, కత్తి పట్టుకొని వాళ్ళ దగ్గర కత్తులే ఉండవు. వాళ్ళు కళాన్ని కత్తిలా మారుస్తారు అంతే.
ఇప్పుడు ఆ కవులని కవులు రచయితల్ని అవమానపరిచినటువంటి వాళ్ళను పట్టుకొని వాళ్ళ పాత్రలు పెట్టి కథలు నవలలు లేకపోతే పాటలు పద్యాలు రాస్తారని కాదు. సమాజంలో అలాంటి పాత్రలను క్రియేట్ చేసి ఇట్లాంటి దౌర్భాగ్యులు కూడా ఉన్నారు, వీళ్ళతో జాగ్రత్త అని సమాజానికి ఒక సందేశాన్ని అందిస్తారు. అతని ప్రత్యక్షంగా అతని పేరు పెట్టకపోవచ్చు, ఈ అనుభవంతో గ్రహించి ఇలాంటి పాత్రలు ఉన్నాయని ప్రజలు సమాజంలోకి వదులుతారు. కాబట్టి కవులు రచయితలతో కూడా వైరం పెట్టుకోవడం అనవసరం. పరమదీనుల చిక్కబట్టి కొట్టిన కీడు, అమాయక ప్రాణులను హింసించడం కూడా కీడే. నిరుపేదలను చూసి నింద చేసిన కీడు. అవు డబ్బునంత మాత్రాన పేదలను చూసి ఇప్పుడు మనం చాలా సినిమాలు కూడా ఇట్లాంటివి వచ్చాయి. మనకు సాహిత్యం కూడా చాలా ఒక ఏదో దశలో టక్క ధనం పెరిగినంత మాత్రం కింది స్థాయిలో ఉన్నది అసెక్కించుకోవాలనేటువంటి అవసరం. ఏ ప్లేట్ ఎప్పుడు ఎదుగుతుందో ఇప్పుడు ఇట్లున్న ప్లేట్ నేను మయన్మార్లో జరిగింది. క్షణాలలో మొత్తం 32 అంతస్తుల భవనం క్షణాలలో కుప్పకూడి. ఇప్పుడు ఈ ప్రళయం ఎట్లుండి ఎటొస్తుందో తెలియదు కదా, ఎప్పుడు ఏ ప్లేట్ ఎటు తిరుగుతుందో తెలియదు. కాబట్టి ఇప్పుడు ధనం ఉందని విర్రవేయనంత మాత్రం ఏ ధనం ఎటు పోతుందో, ఏ పదవి ఎప్పుడు పోతుందో, ఏమవుతుందో ఎవరికి వెళ్ళలేదు, ఎవరు చెప్పలేదు, ఏ సైంటిస్ట్ కూడా చెప్పలేదు. ఈ వాదన పరులు కూడా రకరకాల వాదాలు చేసేటువంటి వాళ్ళు కూడా ఏం చెప్పలేదు. ఎప్పుడేం జరుగుతుందో వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారో కూడా చెప్పలేదు. కాబట్టి అవన్నీ చేయాల్సిన అవసరం, అవన్నీ కీడే ఉంటుంది. సద్భక్తులను తిరస్కారమాడిన కీడు. నిజమైన భక్తులు, దొంగ భక్తులు కూడా ఉంటారు. అట్లాంటి వాళ్ళు లేరని కాదు, సద్భక్తులు ఉంటారు. ఈ సమాజంలో భక్తి అనే దాన్ని వాడుకొని సమాజాన్ని దోసుకునేటువంటి భక్తులు కూడా ఉంటారు. వీళ్ళు ఉంటారు, వాళ్ళు ఉంటారు. అందులో అందరు వీళ్ళు ఉంటారు, అందరు వాళ్ళు ఉంటారు. నిజమైన భక్తులు ఉంటారు, వాళ్ళు ఈ సమాజాన్ని పరికిస్తారంటే. వాళ్ళను నిందించిన కీడు, తిరస్కరించిన కీడు, గురు నిద్రవ్యముతో కొనిన కీడు. ఇప్పుడు గురువు గొప్పోడు, గురువు ద్రవ్యాన్ని ఇప్పుడు గురువులే దేవాలయాల మాన్యాలనే దోచుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఈ పేరు అవసరం లేదు, ఎక్కడ దాకా వాళ్ళు మీ అందరికీ తెలుసు, పేపర్లు చూస్తుంటారు. భగవంతుడు ఈ ఆలయానికి ఇక్కడ గోడబెట్టి రక్షించుకున్నాడు. ఈ ప్రహారీ లేకపోతే ఏదో ఒక రకంగా ఏవో దుష్టశక్తులు వస్తాయి, ఇక్కడికి మా ఆలయాన్ని ఆక్రమించుకుంటాయి. భగవంతుడు లేకపోతే దేవుడు దయ ఏం లేవు, వాళ్ళకి ఇట్లాంటి వాళ్ళకి భయం అంటూ ఏది ఉండదు. ఆక్రమించాలని దురాక్రమణదారులకు భగవంతుడు దేవాలయంలో హుండెత్తుకపోయిన వాళ్ళు ఉన్నారు. దేవుడు భక్తుడైపోయి ఎట్లయితే భక్తుడు దేవుని హుండెత్తుకపోతే ఏంటి, లేకపోతే ఏ దౌర్భాగ్యం బతకాలంటే అనుకునే వాళ్ళు సమాజంలో మస్తు మంది ఉన్నారు. కాబట్టి ఈ కీడే ఎప్పుడు ఎట్లా కీడు అది గ్రహిస్తే తెలుస్తుంది, వెంటనే లోకపోవచ్చు. కర్మ సిద్ధాంతం చేసిన కర్మకు ఫలితం వెంటనే రావచ్చు, 6 నెలలకు రావచ్చు, 6 ఏళ్ళకి రావచ్చు, 60 ఏళ్ళకి రావచ్చు. 60 ఏళ్ళ తర్వాత నేనేం పాపం చేసినా అని గుర్తు చేసుకుంటే గుర్తు కూడా రాకపోవచ్చు. ఏం చేసినా తెలియదు నాకు ఈ కర్మ ఏందనుకో. కాబట్టి రాకదప్పుడు ఎద్దుల గిట్టల వెంబడి వచ్చే బండి చక్రముల వలె వెన్నట్టు చేసిన పాపాలు దాని వెనుక కర్మ. గౌతమ బుద్ధుడు అంటాడు, నీకు సమాజంలో బయటకెళ్ళి శత్రువులు ఉండరు, నువ్వు చేసే దుష్కర్మలే దుష్ఫలితాలను ఇస్తాయంటాడు. అంటే నువ్వు పాపం చేస్తున్నావు అనుకో, దాని వెనుక ఎడ్ల బండి పోతుంటే ఎడ్ల గిట్టలు పాపం అయితే దాని వెనుక బండి చక్రాలు, దాని వెనుక కర్మ. అది ఆగుతాయి. ఎడ్ల గిట్టలు నడిచినంత కాలం బండి చక్రాలు వెనకనే వస్తాయి. నువ్వు చేసిన పాపాల కర్మలు నిన్ను వలుముకొని మింగడానికి నేను వెనకనే వస్తుంటాయి. ఆ వ్యాప్తి ఆగుతాయి, వెనకనే వస్తాయి. లేటుగా రావచ్చు, వెంటనే రావచ్చు. దీని కర్మ ఫలితం ఇది అని చెప్తే నమ్మకపోవచ్చు, కానీ చాలా ఉంటాయి. మీరు ప్రత్యక్షంగా సమాజంలో గమనించండి. అతిలోపులను భిక్షమడుగబోటరోత, తన ద్రవ్యమొకరింత దాచరోత, గుణహీనుడగు వాని కొలువు కొల్చుటరోత, ఉరుల పంచల కింద నుండరోత,
భాగ్యవంతులతోడ పంతమాడుట రోత, గురిలేని బంధులకు రోత, ఆదాయములు లేక అప్పుదీయుట రోత, జారచోరుల గోడి చనుట రోత. ఆది లక్ష్మీశ నీ బంటూ నైతినయ్యా, ఇంక ఎడమాపు జన్మం రోత. ఏదేది రోతనో మీకు అర్థమైపోతుంది, నేను చెప్పాల్సిన అవసరం. కాబట్టి మన చేత కానీ చేయకుండా ఉండడం బెటర్. ఆదాయం సింపుల్, ఆదాయం లేకుండా అప్పు తీయరోత అన్నాడు. అదొక్కగా అప్పుల పూట పోవడం వేరు, ఆదాయం ఉండి అప్పు చేయడం వేరు. కాబట్టి ఇట్లాంటి లోకంలో ఉన్నటువంటి అనేక అంశాన్ని మన కళ్ళ ముందుంచాడు. వెర్రివానికి నేల వేదాక్షరంబులు, అపాత్రుల గురించి చెప్తున్నారు. అపాత్రులు అర్హత లేనివారు. వెర్రివానికి నేల వేదాక్షరంబులు, మోటువానికి మంచి పాటలేలా, పశుల కాపరికేల పరతత్వ బోధలు, విటకానికేలనో విష్ణు కథలు, వదరు శృంఖలకేల వ్రాత పుస్తకములు, తిరుగు దిమ్మరికేల దేవ పూజ, ద్రవ్యలోభికి నేల దాతృత్వ గుణములు, దొంగ బంటుకు మంచి సంగతేలా, క్రూర జనులకు నీ మీద కోరికేలా, ద్రోహి పాపాత్మునకు దయా దుఃఖమేలా. వెర్రివానికి నేల వేదాక్షరంబులు. అపాత్రులు చాలా మంది ఉన్నారు, అర్హత లేని వాళ్ళు. అర్హత లేని వారికి ఇవి రుచించవు, చేరవంటున్నారు. పశులకు ఆపరికి పరతత్వ బోధలు, ఎవరి దగ్గర చెప్పాలో వాళ్ళ దగ్గర చెప్పాలి. గాడిదలకేల గాంధర్వ గానాలను చూస్తున్నారు. గాంధర్వ గానాలు వాటి దగ్గర రుచించవు. సరస్సుని మానసంబు సరసజ్ఞుడెరుంగు, ముష్కరాధముండెరిగి గ్రహించువాడే అంటాడు. అంటే ఆ తత్వం ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర ఆ అంశాలు రుచిస్తాయి, బోధపడతాయి. అందులో లేచ మాత్రమైనటువంటి పరిజ్ఞానం లేని వాళ్ళ దగ్గర అది చెప్పిన జీర్ణించుకోలేదు. దేశభక్తికి సంబంధించిన అంశాలు 26 జనవరి 15th ఆగస్ట్ అప్పుడు కొన్ని విషయాంశాలు చెప్తుంటే, ఇప్పుడు సమాజం ఏం చెప్తుందంటే నేను బయట కొన్ని చూసా, మీకు కూడా అనుభవమే. ఇప్పుడు యువతరం అంతా చెడిపోతారు. ఇప్పుడు తాగుడు అవి 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 పోయినాయి, అవి దాటిపోయి ఇప్పుడు డ్రగ్స్, గంజాయి అటువైపు మళ్ళుతున్నారు. యువతరం అట్లా పోయి ఒకప్పుడు తాగుడు వ్యసనం, ఇప్పుడు అది చాలా చిన్నగా అవుతుంది. డ్రగ్స్ కు బానిస అయిపోతుంది. అలాగే దేశభక్తికి సంబంధించిన విషయాలు, దేశభక్తి గీతాలు, చైతన్య జాతీయ భావాలు, మన పాటన వేయగలుగుతారు. ఆయన దేశభక్తికి సంబంధించిన ప్రవచన విషయం చెప్తున్నాడు. మల్లపాట చెప్తున్నాడు. సురుచిర సుందరమైనది నా భారతాని, భవ్యమైన కీర్తిగన్న భాగ్యశాలి, రామాయణ భారతాది పురాణాల పుణ్యపేటి, రామచంద్రుడేలినట్టి రసమయ సౌభాగ్యవాది అది చెప్తే మల్లపాట ఐటమ్ సాంగ్ అది అది వేదిక. అదే దేశభక్తికి సంబంధించిన వేదిక. ఆ కార్యక్రమంలో జాతీయ పర్వదినం. ఆ వ్యక్తి మంచి చక్కగా చెప్తాడు. గౌతమ బుద్ధుని పాద పునీత స్పర్శ పులకరించే, గంగా గోదావరి గలగలలో తరించే. ఈ దేశం గొప్పతనాన్ని చెప్తాడు. అది వేదిక కాకపోతే ఈ 5 మల్లపాటన అంటే అర్థమైంది అడిగి చేరుతలేదు అన్నట్టు. అది చేరే వ్యక్తులకి చేరుతుంది. గంధపు చెక్కల వాసన వాటికి రుచించినట్టు. సరస్సుని మానసము సరక్ష సరస్సులే ఎరుగుతాడు. కులనేక నివాసముగా దర్దురం బరేగ నేర్చినట్లు వికటాబ్ద మరంద రసైక సౌరభోత్కరం మిరిందమందుకే. తుమ్మెల ఎక్కడ ఉన్న తుమ్మెల కులంలో ఉన్న తామర సువాసన గ్రహించి ఎక్కడికి వెళ్ళవచ్చున్నాడు. ఆ తామర చుట్టే తిరుగుతుంది కప్ప, దానికి వెళ్ళదు దాని గొప్పతనం. దాని చుట్టే ఉన్న దాని గొప్పతనం దానికి వెళ్ళదు. ఎక్కడ ఉన్న తుమ్మెల గ్రహించి
కాబట్టి మన ఇంటి పక్క ధర్మపురి క్షేత్రం కూడా మన చాలా గొప్ప క్షేత్రం. నాగపూర్ మహారాష్ట్రకి వెళ్ళి దాని గొప్పతనాన్ని గ్రహించి ధర్మపురి క్షేత్రం అని చెప్తారు. ఆ పక్కకే ఉన్న మేము పోయినాం, కానీ చాలా తక్కువ ఇంటి చెట్టు మందులకు పనికిరాలు టైప్. మన గొప్పతనం, మన పక్కింటి గొప్పతనం మనకు వెళ్ళదు, ఎక్కడో వస్తాడు అంటానా అంటారు అన్నమాట. కాబట్టి మహనీయుల్ని మనం గుర్తించుకోకపోతే కుదరదు కదా. కాబట్టి అది చెప్పారన్నమాట చాలా గొప్పగా. కాబట్టి పాత్రని గుర్తించండి చెప్తూ ఈ పద్యాల వల్ల చాలా చెప్పారు, కానీ నేను చివరి పద్యంతో ముగిస్తాను. ఇవన్నీ వినడం వల్ల నా శతక ఆ పద్యాలు చదివినా కానీ, పాడినా కానీ, విన్నా కానీ, ఇట్లాంటి కార్యక్రమాలలో నా శతకం యొక్క విశిష్టతను సమాజంలో తెచ్చినా కానీ దానికి ఫలశ్రుతి ఉంటుందని కూడా చెప్పారు మహాకవి. ఏ కార్యం చేసినా దానికి ఒక ఫలశ్రుతి ఉంటుంది. వెంటనే ఇప్పుడు ఈ కార్యక్రమాలు చేయగానే తెల్లారి వరకు ఇక్కడ ధనరాశులు ఇక్కడ ఒక కుప్పలు వస్తాయం కాదు, అది వేరే రకంగా రావచ్చు. ఏ రూపంలో ఎప్పుడైనా రావచ్చు, ఏ రకంగా రావచ్చు, దానికి వేరే ఉంటుంది. కాబట్టి దీనికి ఫలశ్రుతి కూడా ఉంటుంది అన్నాడు. అది నేను చెప్తా. శేషప్ప కవి అని చెప్పిన పద్యములు చెవులకానందమై చెలుగుచుండు. శేషప్పజను కవి చెప్పిన పద్యములు చెవులకానందమై చెలుగుచుండు. ఏ మనుజుండైన నెడిమిని శతకంబు భక్తితో విన్న సత్ఫలము గలుగు. చెలగి పద్యముల్ చేర్చి వ్రాసిన వారు కమలాక్షు కరుణను గాంతుడెప్పుడు. ఇప్పుగా పుస్తకం ఎప్పుడు పూజించిన దురితజాలంబులు తొలగిపోము. ఇది పుణ్యాకరం బలి ఎప్పుడు జనులు కష్టమనక పఠించిన కలుగు ముక్తి. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఈ మహాకవి